హాయ్ అండి, అందరికీ నమస్తే. ఒకసారి ఈ పువ్వులు అనేది గమనించండి. ఈ పువ్వుల పేరు తర్వాత వచ్చి ఈ పువ్వుల యొక్క ప్రత్యేకత ఈ వీడియోలో అయితే నేను చెప్తాను. ఈ పువ్వుల పేరు తీగ సంపంగి పువ్వులండి. ఇది ఫ్లవర్స్ ఒకసారి గమనించండి, చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఉంది. ఈ పువ్వులు అనేది 1 వీక్ వరకు చెట్లో ఉంటుందండి. ఇప్పుడు చూపిస్తున్నా కదా, ఇది ఇవాళ ఫ్లవర్ అనమాట. మీరు గమనించినట్టయితే పువ్వుల్లో కూడా కొన్ని ఎల్లోయిష్గా, కొన్ని ఆరెంజిష్గా ఉన్నాయి కదా. ఆరెంజ్గా ఉండేటివి 4 డేస్ ఫ్లవర్స్, ఎల్లోగా ఉండేటివి మాత్రము ఒక 2 to 3 డేస్ ఫ్లవర్స్ అనమాట. ఇలా కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది ఫ్లవర్ అనేది. మార్నింగ్ టైమ్స్ అండి అస్సలు విచ్చుకోదు, ముడుచుకుంటుంది. నైట్ టైమ్స్లో అయితే విచ్చుకొని స్మెల్ అయితే చాలా బాగుంటుంది. ఇలా మా చెట్టుకి ఇన్ని పువ్వులు కాసాయండి, తెంపుతున్నాను. చాలా హ్యాపీగా ఉండదు, ఎందుకంటే పండక్కి పువ్వులు బాగుంటాయి. అమ్మవారికి చాలా ఇష్టమైన ఫ్లవర్స్ అండి, ముఖ్యంగా లక్ష్మీదేవికి ఇష్టమైన ఫ్లవర్స్ అని చెప్తారు. ఈ శ్రావణ మాసంలో ఈ పువ్వులు అనేటివి కనిపించడమే అరుదనమాట. అట్లాంటిది మాకు ఇంట్లోనే కాసాయి ఈసారి, చాలా హ్యాపీ అనమాట. ఈ పువ్వులు కూడా కట్టడం రీతి వేరే అండి. ఇలా సన్నగా ఒక సూది తీసుకొని, సన్నగా సూది తీసుకున్న దాంట్లో ఈ పెటల్స్ అనేటివి డెలికేట్గా ఉంటాయి. ఇప్పుడు నేను కోసాను కదా, కోసి ఇలా ఫ్రిడ్జ్ వాటర్లో పెట్టాలి, లేకపోతే వాడిపోతాయి. ఇవి కొంచెం బాగా డెలికేట్గా ఉంటాయండి. ఎక్కువ కూలింగ్కి తట్టుకోలేవు, వేడికి తట్టుకోలేవు అనమాట. కానీ స్మెల్ మాత్రం చాలా బాగుంటుంది. శుక్రవారాల పూట ఎక్కువగా గుళ్ళల్లో కూడా మీరు గమనించవచ్చు ఈ ఫ్లవర్స్ని. నేను ఇప్పుడు కుట్టి మాల ఎలా కట్టాలో నేను చూపిస్తాను. ఒక్కసారి ఇలా సన్నగా సూది తీసుకొని, సన్న దారమే తీసుకోవాలి. ఈ పువ్వుకి కింద భాగంలో చిన్న ఉబ్బులాగా ఉంటుంది, దానికి కుట్టాలన్నమాట. కుట్టి ఒకటి పైకి కుడితే ఒకటి కిందకు కుట్టాలి, క్రిస్ క్రాస్గా కుట్టాల్సి వస్తుంది. అప్పుడే పెటల్స్ అనేటివి విరక్కుండా నీట్గా మాల అనేది రెడీ అవుతుంది. ఇలా మా చెట్లో అయితే ఈరోజు చాలా పూలే దొరికాయి, కాబట్టి ఇలా మాల కట్టేసాను. నేను మాల కట్టి ఫ్రిడ్జ్లో పెట్టాను. అమ్మవారికి పెడదాం, రేపు వరలక్ష్మి వ్రతం కదా, అందుకనేసి అమ్మవారికి పెడదామని ఫ్రిడ్జ్లో పెట్టాను. ఎక్కడైనా మీకు ఇలాంటి ఫ్లవర్స్ కానీ కనిపిస్తే అస్సలు వదులుకోవద్దండి. ఈ పువ్వులు పెట్టుకుంటారు కూడా, కానీ నేనైతే దేవుడికే పెడతాను, నేనైతే పెట్టుకోను. పువ్వులు అయితే చాలా అందంగా ఉంటాయండి. దేవుడు పెడితే మాల రూపంలో ఎక్కువగా పెట్టినట్టయితే చాలా చాలా బాగుంటుంది. ఆ స్మెల్ కొంచెం డివైన్గా అనిపిస్తుంది అన్నమాట. చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మీకు ఎలాగైనా మార్కెట్లో కానీ దొరికితే ఈ పువ్వులు అయితే అస్సలు వదులుకోవద్దండి. ఈ చెట్టుకు కూడా నియమం ఉంటుందండి. ఎవరు అంటే ఎప్పుడు పడితే అప్పుడు కొయ్యడం కానీ, ఎప్పుడు పడితే అప్పుడు ఈ చెట్టుని తీసేసేయడం కానీ, ప్రూనింగ్ చేస్తాం కదా, ఆ ప్రూనింగ్ కూడా ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు అనమాట. కొన్ని నియమాలు ఉంటాయి ఈ చెట్టుకి, అవి పాటిస్తేనే ఫ్లవర్స్ అనేది బాగొస్తాయి. సమ్మర్లో బాగొస్తాయండి ఫ్లవర్స్ అనేటివి. ఈ ఫ్లవర్స్ కూడా కోసేది అర్లీ మార్నింగ్ కోయాలి, అంటే సూర్యుడు ఊరికే కిరణాలు అనేది కొంచెం స్ట్రాంగ్గా రాకముందే కొయ్యాలి. ఆ తర్వాత కోస్తే మెత్తబడిపోతుంది ఫ్లవర్ అనేది. ఇప్పుడు ఇలా గుత్తులుగా నేను చెట్లో కోసాను కదా, ఇట్లా గుత్తులుగానే కడుతున్నాను. తెంపడానికి మనసు రాలేదు, అందుకనేసి అట్లే కట్టేస్తున్నాను అనమాట. ఇంకా వీడియో చూసి మీ కమెంట్ అనేది నాకు తెలియజేయండి. ఈ వరలక్ష్మి వ్రతం మీకు అందరికీ శుభాలు కలిగించాలని, అందరికీ ఆరోగ్య ఐశ్వర్యాలతో అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి ఫ్లవర్స్ మరిన్ని వీడియోస్, ఇంట్రెస్టింగ్ వీడియోస్ నేను మా ఛానల్లో అప్లోడ్ చేస్తానండి. కాబట్టి ప్లీజ్ గివ్ సపోర్ట్ మీ అండి. ఇలా మాలలే కాదు, చాలా వరకు ఫ్లవర్స్ అనేటివి మనకు తెలియదు. కదంపం పుష్పం కానీ ఇవన్నీ మన చుట్టుపక్కలనే ఉంటాయి, కానీ మనకు తెలియదు. ఇవన్నీ పాతకాలం ఫ్లవర్సే, మనకు తెలిసే కొద్ది కొత్తగా అనిపిస్తున్నాయి అంతే. దీని గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఈ గ్రీన్గా ఉంటాయి కదా ఫ్లవర్స్, అవిటికన్నా 4-5 డేస్ ఫ్లవర్స్ చాలా వాసన వస్తాయి. అసలు స్మెల్ ఎలా ఉంటుందంటే నేను వర్ణించలేను. సెంట్ కన్నా బాగుంటుందండి. శాండిల్ వస్తుంది కదా, ఇంచుమించు అలానే వస్తుంది. ఇలా మాల కట్టడం అయితే ఏం చేసేసాను, ఇలా రౌండ్గా తీసి ఒకటి నాట్ వేసుకోవాలి. ఏ నాట్ అంటే ఊరికే జారుముడి అంటాం కదా, జారుముడి వేసుకున్నట్టయితే ఇది బాగుంటుంది. కాబట్టి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసము నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.